ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు కొత్త కొత్త చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. హైకోర్టు నిబంధనలు, సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించుకుంటూ చిన్న చిన్న కేసుల్లో అరెస్టులు చేసి ఏకంగా రోడ్డు మీద నడిపించుకుంటూ పరేడ్ నిర్వహిస్తూ పోతూ ఉన్నారు. చిన్న కేసైనా, పెద్ద కేసైనా ఆ విధంగా చేయకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు మాత్రం వాళ్ళెక్కడైనా గనక వైసీపీ అనే ట్యాగ్ కనిపించిందంటే చాలు సోషల్ మీడియా కేసుల్లో కూడా అరెస్ట్ చేసి రోడ్ల మీద నడిపించుకుంటూ పోతారు. ఇంత చట్ట నిబంధనలకు పాల్పడుతూ ఉన్న డీజీపీ గారిని అడిగితే ఏం చేస్తారు, పెట్రోల్ లేదు వెహికల్లలో అని చాలా ఫన్నీగా సమాధానం చెబుతారు ఆయన. అయితే కొన్ని రోజుల కిందట కూడా ఒంగోలు కేంద్రం ఒక వైసీపీ సోషల్ మీడియాలో కార్యకర్త ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి అరెస్ట్ చేసి ఆయన కానీ రోడ్డు మీద నడిపించుకుంటూ పోయారు. అయితే దీని మీద వాళ్ళ తల్లి షేక్ షాహీనా అనే ఆవిడ హైకోర్టులో పోలీసుల మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు డైరెక్ట్గానే. ఎందుకంటే 2018లో ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విధంగా పబ్లిక్గా పరేడ్ నిర్వహించుకుంటూ నడిపించడం అన్నది విరుద్ధం అని చెప్పి తీర్పు చెప్పిందట. ఇప్పుడు వీళ్ళు నడిపించడం హైకోర్టు తీర్పుకు విరుద్ధం కాబట్టి పోలీసుల మీద కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలి అని చెప్పి షేక్ షహీనా అనే ఆవిడ నా కొడుకును కూడా ఈ విధంగా నడిపించారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని విచారించిన గౌరవనీయులైన జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, హోమ్ సెక్రటరీకి, ఒంగోలు ఎస్పీకి అండ్ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది. సో ఏకంగా కోర్టు ధిక్కరణ చేపట్టాలనే చెప్పే ఆమె పిటిషన్ వేశారు. సో మరి దీని మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పోలీసులు చెప్పే సిల్లీ కారణాలు ఏంటండి, ఎక్కడ చూసినా ఇలాగే నడిపించుకుంటూ పోతూ ఉన్నారు. అడిగితే వెహికల్లో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది అంటారు. ఇవి ఏమైనా సమాధానాల? అంత కీలక స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్ ఇదా? వ్యవస్థలన్నీ మన చేతిలోనే ఉన్నాయి, ఇష్టరీతిని ప్రవర్తించుకుంటూ పోతామని అంటే అల్టిమేట్గా ఇవి ఎక్కడికి పోతుంది? నియంత్రితము తిరుగుబాటులకే వెళ్తుంది. మరి చూద్దాం న్యాయస్థానం ఏ విధంగా ఈ అంశం మీద స్పందిస్తుంది అని.